ఈ వీడియో చూసే ముందుగా ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. సోమవతి అమావాస్య రోజు చేయవలసిన పనులు, చేయకూడని పనులు. సోమవతి అమావాస్య రోజు ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థమవుతుంది. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఓం నమఃశివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. సోమవతి అమావాస్య డిసెంబర్ 30వ తేదీన వచ్చింది. అమావాస్య డిసెంబర్ 30 ఉదయం 4 గంటలకు మొదలై 31 డిసెంబర్ ఉదయం 3:56 వరకు ఉంటుంది. అమావాస్య సోమవారంతో కలిసి వస్తే దాన్ని సోమవతి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. సోమవతి అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ సోమవతి అమావాస్య గొప్పతనం గురించి శివపురాణంలో కాశీఖండంలో చెప్పారు. సోమవతి అమావాస్య రోజు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి నైవేద్యాలను సమర్పిస్తే మంచి జరుగుతుందని అంటారు. అమావాస్య నాడు పవిత్ర నదిలో స్నానం చేయడం వలన విశేష ఫలితాలు పొందవచ్చు. శివుని అనుగ్రహం కూడా కలుగుతుంది. అమావాస్యని ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు. పితృదోషాలు ఏమైనా ఉంటే అమావాస్య నాడు తొలగించుకుంటారు. ఎవరి జాతకంలో పితృదోషం ఉంటుందో వారు అమావాస్య నాడు పరిహారాలను పాటించి పితృదోషం సమస్య నుంచి బయటపడడానికి అవుతుంది. శివ మహాపురంలో ఏం చెప్పారంటే, అమావాస్య సోమవారం కలిసి వచ్చిన సోమవతి అమావాస్య రోజు ఒక నల్ల చీమ తెలియకుండా శివలింగం చుట్టూ తిరిగిందని, అర్చకుడు మారేడు దళాలు తీసుకొచ్చి శివుడికి మారేడు దళాలతో పూజ చేస్తున్నప్పుడు తెలియకుండా మారేడు దళాల మీద ఒక నల్ల చీమ ఉంది. ఆ నల్ల చీమ ఎటు వెళ్లాలో తెలియక శివలింగం చుట్టూ తిరిగింది. సోమవతి అమావాస్య రోజు శివుడి చుట్టూ తిరగడం వల్ల తర్వాత జన్మలో కాశీరాజుకు కుమార్తెగా జన్మించి భోగభాగ్యాలు పొందిందని శివ మహాపురాణం రుద్రాధ్యాయంలో చెప్పారు. అలాగే అమావాస్య సోమవారం కలిసి వచ్చిన సోమవతి అమావాస్య రోజు తెలియకుండా 2 కాకులు శివాలయంలో శివుడి చుట్టూ తిరిగాయని, అలా తిరగడం వల్ల తర్వాతి జన్మలో ప్రమదగణాలలో స్థానాన్ని పొందాయని కాశీఖండంలో చెప్పారు. సోమవతి అమావాస్య రోజు శివాలయంలో చేసే ప్రదక్షిణలు జన్మజన్మల పాపాలన్నీ నశింపజేస్తాయి. పరమేశ్వరుడు మీ ఇంట్లో కనకవర్షం కురిపించాలంటే సోమవతి అమావాస్య రోజు శివాలయానికి వెళ్ళి శివాలయంలో 3 ప్రదక్షిణాలు చేయండి. శివాలయంలో చండీ ప్రదక్షిణాలు చేస్తారు. అంటే ధ్వజస్తంభం దగ్గర ఆరంభమై సోమసూత్రం దాటకుండా సవ్య అపసవ్య దిశలలో చేసే ప్రదక్షిణను చండీ ప్రదక్షిణ అంటారు. సోమసూత్రం అంటే శివుడికి శివాలయంలో అభిషేకం చేసినప్పుడు ఆ అభిషేక జలం మొత్తం కూడా శివాలయం నుంచి బయటకు మార్గం ఉంటుంది కదా, దాన్ని సోమసూత్రం అంటారు. శివాలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు ధ్వజస్తంభం దగ్గర మొదలుపెట్టి సోమసూత్రం వరకే వెళ్ళాలి. మళ్ళీ వెనక్కి వచ్చి సవ్య అపసవ్య దిశలో సోమసూత్రం దాటకుండా తిరుగుతూ ఉండాలి. దీన్ని చండీ ప్రదక్షిణ అంటారు. సోమసూత్రం దాటకుండా చేసే ఈ చండీ ప్రదక్షిణ సోమవతి అమావాస్య రోజు చేస్తే కొన్ని వేల సంవత్సరాలు మీరు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. పరమేశ్వరుడు పరమానందంతో మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అలాగే అమావాస్య సోమవారం కలిసి వచ్చిన సోమవతి అమావాస్య రోజు స్త్రీలు ఎవరైనా సరే రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే వాళ్ళ ఇంట్లో సభ్యులందరూ కూడా మంచి పురోగతిని సాధిస్తారు. దీనినే అమాసోమవార వ్రతం అని పిలుస్తారు. అమావాస్య సోమవారం కలిసి వచ్చిన రోజున స్త్రీలు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టుకి 108 ప్రదక్షిణాలు చేయాలి. ఒక్కొక్క ప్రదక్షిణ చేసేటప్పుడు ఎండు ద్రాక్ష కానీ ఎండు ఖర్జూరం కానీ రావి చెట్టు దగ్గర ఉంచుతూ ప్రదక్షిణాలు చేయాలి. 108 ప్రదక్షిణాలు అయిపోగానే ఆ 108 ద్రాక్షలు లేదా 108 ఖర్జూరాలు ఆ రావి చెట్టు సమీపంలో ఎవరికైనా దానం ఇవ్వాలి. దీన్నే అమాసోమవార వ్రతం అంటారు. ఇది చేస్తే భర్తకి జీవితం మొత్తం అదృష్టం కలిసి వస్తుంది. పిల్లలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లుతారు. మొట్టమొదటిసారి నందీశ్వరుడు ఈ వ్రతం చేశాడు. శివుడి దగ్గర ఉండే నందీశ్వరుడు అమావాస్య సోమవారం కలిసి వచ్చిన రోజు రావి చెట్టుకు 108 సార్లు తిరిగి అద్భుత ఫలితాలు పొందాడని శివ మహాపురాణంలో ఉంది. అలాగే విష్ణుమూర్తి, శివుడు ఇద్దరు అనుగ్రహించడానికి కూడా ఇలా రావి చెట్టుకు 108 ప్రదక్షిణాలు చేయాలి.
108 చేయలేని వాళ్ళు వీలైనన్ని ప్రదక్షిణాలు చేయండి. అలాగే రావి చెట్టు సమీపంలో ఎవరికైనా సోమవతి అమావాస్య రోజు ఏదైనా దానం చేస్తే ఆ దానం అనేది మీరు పోగొట్టుకున్నటువంటి వైభవాన్ని తిరిగి కలిగింపజేస్తుంది. నవగ్రహాలలో చంద్రుడు కూడా సోమవతి అమావాస్య రోజు శివలింగానికి అభిషేకం చేసి తనకున్న అనారోగ్యాలు పోగొట్టుకున్నాడని పురాణాల్లో చెప్పారు. అంతటి శక్తి ఉంటుంది. జన్మ జన్మల పాపాలు దరిద్రాలు పోగొట్టే సోమవతి అమావాస్య సందర్భంగా శివుడికి అభిషేకం చేయండి. శివాలయంలో ప్రదక్షిణాలు చేయండి. రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. తిరుగులేని వైభవాన్ని సిద్ధింపజేసుకోండి. అలాగే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు సోమవతి అమావాస్య రోజున శివలింగం మీద ఆవు పెరుగు పోస్తూ బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతిచ అనే 3 నామాలు చదువుకోండి. ఈ 3 నామాలు చదువుకుంటూ శివుడికి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే ఎంత పెద్ద అనారోగ్యం ఉన్నా తగ్గిపోతుంది. అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే అది దరిద్రానికి దారి తీస్తుంది. కనుక సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కడితే చాలా మంచిదని పండితులు అంటున్నారు. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. అమావాస్య రోజు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు అందరూ తప్పకుండా తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రానికి దారి తీస్తుంది. కనుక తలస్నానం చేయడం మంచిది. తలకు నూనె మాత్రం అస్సలు రాసుకోకూడదు అని గుర్తుంచుకోండి. అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా మన పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం మంచిది. ఇంటికి ఈశాన్యంలో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఎంతో మంచిది. లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలుతూగుతుంది. అలాగే అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే వారి అనుగ్రహం మనపై కలిగి సకల సంపదలను అనుగ్రహిస్తారట. అమావాస్య రోజు తల్లిదండ్రులు లేనివారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదలకపోవడం కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది. కనుక శాస్త్రం ప్రకారం స్నానం చేసిన వెంటనే పెద్దలకు నీళ్లు వదిలిపెట్టాలి. అమావాస్య రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు. అమావాస్య రోజున మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక చెట్టుని నాటితే చాలా మంచిది. ముఖ్యంగా జమ్మి చెట్టు నాటితే సర్వదేవతలు మీ ఇంట్లో కొలువై ఉంటారు. అమావాస్య రోజున బియ్యపు పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి. ఇలా చేయడం వలన మన పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు. వారి ఆశీస్సులు మన కోరిన కోరికలు నెరవేరుతాయి. అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని మత విశ్వాసం. అమావాస్య నాడు ఆవులకు ఆహారం పెడితే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు. ఆర్థిక సమస్యలు పోగొట్టుకునేందుకు చేపలకు ఆహారాన్ని వేయడం మంచిది. అమావాస్య రోజున వివాహం, గృహప్రవేశం, నామకరణం మొదలైన శుభకార్యాలు చేయడం నిషేధం. అమావాస్య రోజున స్త్రీలను, వృద్ధులను, పేదవారిని అవమానించకూడదు. అమావాస్య రోజున వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి. అమావాస్య తిథి నాడు బిచ్చగాడు మీ ఇంటికి వస్తే అతనిని ఖాళీ చేతులతో తిప్పి పంపకండి. అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది. కనుక అమావాస్య మధ్యాహ్నం ఒక్కరోజు నిద్రించకపోవడమే మంచిది. అమావాస్య రోజు రాత్రి భోజనం చేయుట కూడా దరిద్ర హేతువుగా భావిస్తారు. అయితే మధ్యాహ్న భోజనం చేసి రాత్రి ఫలహారాలను తీసుకోవడం ఉత్తమం. అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం చేయరాదు. ఇలా చేస్తే దరిద్రానికి దారి తీస్తుంది. ఈ రోజున కొత్త పనులను, శుభకార్యాలను చేయరాదు. అదేవిధంగా కొనసాగుతున్న పనులను నిలపరాదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.